కొడుతుంటే కట్టుకుంటే ఎన్ని పుక్క ఎవరైనా భోజనం పెడతా తీసుకెళ్తాను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ చేసిన తప్పుకు ఫ్యామిలీ అందరినీ పోలీసులు తీసుకువెళ్తున్నారా? ఇలా చేయడం ఇల్లీగల్. పోలీసులకు ఎవరైనా అక్యూజ్ని పట్టుకోలేనప్పుడు అతనిపై ప్రెషర్ పెంచడానికి ఇన్నోసెంట్స్ అయిన అతని ఫ్యామిలీ మెంబర్స్ని స్టేషన్కి తీసుకువెళ్తుంటారు. ఇది చాలా కామన్, మనం చూస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా ఇల్లీగల్. పోలీసులు అలా చేయడానికి అసలు లేనే లేదు. ఒక వ్యక్తి దొరకనప్పుడు పోలీసులు ప్రెషర్ బిల్డప్ చేయడానికి వాళ్ళ తండ్రినో వాళ్ళ తమ్ముడినో అక్రమంగా తీసుకెళ్ళిపోతారు. అలా మీ విషయంలో కూడా జరిగితే అస్సలు భయపడకండి. వెంటనే నేను చెప్పబోయే ఈ లీగల్ పాయింట్స్ ఫాలో చేయండి. రీల్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే సేవ్ చేసుకోండి. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఒక అడ్వకేట్ సహాయంతో ఒక అప్లికేషన్ డ్రాఫ్ట్ చేయించండి. దానిని జిల్లా ఎస్పీ లేదా సిపికి అడ్రస్ చేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్లో అందరూ పోలీసులు వీరి అండర్లో పనిచేస్తారు. జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఆ లెటర్లో చాలా క్లియర్గా వివరించండి. ఇలా చేస్తే పోలీసులకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుందండి. అదేంటంటే ఈ ఫ్యామిలీకి లీగల్ నాలెడ్జ్ ఉంది. ఏదైనా డిలే లేదా ఏదైనా తప్పు చేస్తే కోర్టులో భారీగా నష్టపోవాల్సి వస్తుందని వాళ్ళు భయపడతారు. ఎందుకంటే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఇన్నోసెంట్ పీపుల్స్ని అరెస్ట్ చేసే పోలీసుల మీద చాలా స్ట్రిక్ట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటాయి. ఎవరు చట్టానికి అతీతులు కారు. మీ హక్కులను కాపాడుకోండి. ఒకవేళ పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంటే మీరు వెంటనే హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఫైల్ చేయవచ్చు. లా తెలుసుకోండి, మీకు మీరు లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.